జహీరాబాద్లోని ఐమాతా మందిర్లో ఈ పూజారి గారు అంటే అమ్మవారు వస్తారనమాట. వీరికి ప్రతి అమావాస్య పౌర్ణమికి అమ్మవారు వస్తారు. మనం అడిగిన అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి ఏది అడిగినా మన సంసారంలోని జరిగిన ప్రతి ఒక్కటి మనకు ఏది కావాలన్నా చెప్తారు. దానికి నివారణలు కూడా చెప్తారు. ఇప్పుడు తను 106 సంవత్సరములు. చూడండి తన పని ఎలా చేసుకుంటున్నారు. ఏమీ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు. చాలా బాగున్నారు. చక్కగా తనకి వినిపిస్తుంది. పళ్ళు కూడా అలాగే ఉన్నాయి. అసలు ఏ ప్రాబ్లం కూడా లేదు. ఆ దైవశక్తియే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత హెల్తీగా ఎలా ఉండగలుగుతారు? ఆ అమ్మవారి కృప తన పైన ఉంది. ప్రతి ఒక్క విషయము మనకు ఏం కావాలన్నా కూడా అమావాస్య రోజు, పౌర్ణిమ రోజు తన దగ్గరికి గుడిలో వెళ్తే తను అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. చాలా చాలా రష్గా ఉంటుంది గుడిలో. అసలు ఎంత అంటే అక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉండదు. కనీసం ఒక 1000 మంది దాకా ప్రతి పౌర్ణిమ అమావాస్యకి వస్తూ ఉంటారు. కానీ తనే పేరు పిలుస్తారు. ఎవరి పేరు కూడా తెలియదు తనకి. మళ్ళీ తనే పేరు పిలిచి నువ్వు రా అనేసి ఇలా అడుగుతారు. నిజంగా చాలా చాలా నాకైతే చాలా గ్రేట్గా అనిపిస్తున్నారు. మా ఇంటికి మా అమ్మ వాళ్ళు పిలిచారు. ఇక్కడ జైరాబాద్లో మా ఇంటికి వచ్చారు తను. అమ్మవారు మీతోని ఒక 2 విషయాలు మాట్లాడతారంట. 2 మాటలు మీరు తన వాయిస్తోనే మీరు వినండి. హలో, అమ్మ ఉన్నా నేను. నాకు ఆయువు వస్తుంది, మంది వస్తారు, పూజలు అవుతాయి, పెద్ద గుడి ఉన్నది. ఇట్లా ఉన్నా నేను. 106 ఏండ్ల అమ్మ వస్తుంది, తుळजापूर అమ్మ. నేను చెప్పిందంతా ఖరా అవుతుంది. నొప్పులు, రోగాలు ఉండదు, చేయి నొప్పులు, కాలు నొప్పులు, కళ్ళు నొప్పులు అన్నీ వస్తాయి. వీడికి వస్తే తగ్గిపోతాయి. శుక్రవారం, మంగళవారం, పున్నమాస. ఐకి ఆకు తినే అలవాటు ఉంది. ఆకు తింటారు. అప్పుడప్పుడు డైలీ ఒక ఆకు తింటారు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఐని చూశారు కదా. అక్కడ పొలంలో ఉన్న భవానీ గుడి నేను వీడియో మొత్తం చేసి పంపిస్తాను. అసలు చాలా రేర్గా బయటికి వస్తారు, ఎక్కువ బయటికి కూడా రారు. ధన్యవాదాలండి అందరికీ.